తర్వాత స్టాప్ అయిపోయింది సార్. ఇప్పుడు పోలీసులు ఎవరినైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో సతీష్ అని ప్రొడ్యూస్ చేశారు కదా, ఆ సతీష్ మీకు తెలుసా? అవును సార్. సతీష్ మా పేటలో వాడే సార్. ఇప్పుడు ఒకే ఇంటి పేరు గల్లోళ్ళు 100 మంది ఉంటారు సార్ మా పేటలో. అవును. దానివల్ల వాళ్ళ నాన్నగారు మనకి మొహపరిచయాలు ఉంటాయి, దానివల్ల సతీష్ కూడా మొహపరిచయం ఉంది సార్. సో ఇప్పుడు ఏంటి, సతీష్ అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మమ్మల్ని రండి, మీరు అక్కడ ఉండి జెండాలు మొయ్యాలి, ఆ బస్సు అక్కడ దాటేంత వరకు జై కొట్టాలి, ఇవే ఉంటాయి కదా, దానికి 300 500 ఇస్తామంటే వెళ్ళాం మేము అని చెప్పి వాళ్ళ మదర్ కూడా చెప్తున్నారు. మీకేం తెలుసు దాని గురించి? అంటే సతీష్ అందులో ఉన్నాడో లేదో నాకైతే తెలియదు సార్. 200కి 300కి పిలిపించిన మా వార్త అయితే నిజమే సార్. అది ఆర్చీ దగ్గరికి ఒక 70-80 మందిని పిలిపించారు సార్. 200కి మ్యాక్సిమం 200 300 అని కూడా అనలేదు. 200 ఇస్తాము, ఆర్చీ దగ్గరికి రండి, బస్సు వెళ్ళిపోగానే వెళ్ళిపోండి అని చాలామందిని పిలిపించారు సార్. 70-80 మందిని దాకా. అది మాత్రం నిజమే సార్. మరి అక్కడికి వచ్చినాక డబ్బులు ఇవ్వలేదా, లేకపోతే ఏం జరిగింది? డబ్బులు ఇచ్చారో లేదా అన్నది అక్కడ వైసీపీ తాలూకా మాట్లాడిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు సార్. అది వాళ్ళకి తెలియాలి. నేనేంటంటే బస్ పాస్ అయిపోయినాక అక్కడ నుంచి వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది నాకు తెలియదు సార్. ఓకే. ఇప్పుడు సతీష్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీరు కూడా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు కదా? అవును సార్. మరి అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి పోలీసులు ఏమి ట్రై చేయలేదా కోర్టుకు తీసుకెళ్ళడానికి? నన్ను కోర్టుకైతే తీసుకెళ్ళలేదు సార్. మరి బయట ఏం జరుగుతుందో తెలియదు కానీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకైతే మాత్రం ఒక కారులో ఎక్కించుకొని మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఆఫీస్కి తీసుకెళ్లారు సార్ నన్ను. ఎందుకు అక్కడికి? ఎందుకు మైలవరం ఏమో సార్, నాకు తెలియదు. అక్కడికి తీసుకెళ్తే ఇక్కడ చిన్న పని ఉంది అడిగాను సార్. నేను అడిగితే చిన్న పని ఉంది చూసుకుని రేపొద్దు నేను ఇంటికాడ దింపేస్తాము, ఈ పూట పని ఉంది అంటే, సరే ఇప్పుడు ఎవరైనా ఇంటికాడ దింపేస్తామంటే మనం ఓకే మన మీద ఏ నింద లేదు కాబట్టి దింపుతానన్నారని నేను కూడా సైలెంట్ కూర్చున్నా సార్. ఆ నైటు ఎప్పుడు దింపారు మరి? గురువారం మధ్యాహ్నం తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పుడు దింపారు? తర్వాత మార్నింగ్ గురువారం మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి అన్నది రాలేదు సార్. శనివారం మధ్యాహ్నం అదే 3 గంటలకి మళ్ళీ ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సీసీ ఆఫీస్కి తెచ్చారు సార్. అంటే ఈ మధ్యలో ఎక్కడైనా అక్కడ నుంచి ఈ మధ్యలో ఎక్కడైనా మీకు అనుమానం వచ్చిందా మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశం ఉందని, పోలీసులు ఏదన్నా కుట్ర చేస్తున్నారు ఇట్లా అనుమానం ఏమైనా వచ్చిందా? ఎందుకంటే గతంలో పట్టాభి గారిని ఇట్లాగే తిప్పినప్పుడు ఆ నైటు పట్టాభి గారి విషయంలో చాలామందికి అనుమానం వచ్చింది, ఏంటి నా ఇంటికి వస్తాడా రాదా అని. సరే అదృష్టవశాత్తు వచ్చాడనుకోండి, మీకేమన్నా అట్లాంటి అనుమానం వచ్చిందా? నాకు గురువారం తీసుకెళ్ళేటప్పుడే నాకు డౌట్ వేసింది సార్.